ఎస్ ఆర్ నో? అంటే దాని అర్థమైందంటే నువ్వు ఏం చేసినా ఏం చేయకున్నా ఈ ప్రపంచంలో నిన్ను ఎవడోడు అంటనే ఉంటాడు. నువ్వు దోస్తుని తీసుకుపోయి ఛాయ్ తాగిపిస్తే వీడు ఓ బకరా దొరికిండ్రా అంటారు, ఛాయ్ తాగిపోకుంటే పీషోడ్రా అంటారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దానికి బయటపడడానికి ఈరోజు ఈ పవిత్రమైన రోజు మీకు ఒక మంత్రం నేర్పిస్తాను. ఆ మంత్రం ఇలా చేయబట్టండి. మీకు మంత్రం ఇస్తాను, తీసుకొని చేతులు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఈ మంత్రం ఉన్నోళ్ళు మూసుకోండి, అన్ని కొత్త వాళ్ళు మాత్రము తీసుకోండి. కమాన్, ఇట్లా కాదు, ఇలా మంత్రం చెప్పగానే తీసుకోండి. ఇంతకుముందు విన్నవాళ్ళు తీసుకోకర్లేదు, ఇంతకుముందు విన్నవాళ్ళు తీసుకోకర్లేదు. 2 సార్లు మంత్రం వస్తే తిరిగి కొడుతుంది. ఫస్ట్ వాళ్ళే తీసుకోవాలి. రైట్, మంత్రం తీసుకోండి. అందరు నాతో జపించాలి. కొద్దిగా చేతులు పైకి లేపండి, అలా, అది కరెక్ట్. ఇలా పైకి లేపండి. ఇప్పుడు నేను చెప్పగానే చెప్పండి అందరు కూడా. కిమవో చిత్ కకోపి మమ కిం తేన వై ఫలం. ఏమైంది? మామ కావాల, మమ అంటుండు. మామ కావాలంటే అప్పుడే ఏమన్నా సాధిస్తే మామ వస్తాడు. ఏమన్నా అర్థమైందా అన్న? ఒక్క ముక్క అర్థమైందా? నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు కూడా అర్థం కాలే, కష్టపడి బట్టి పట్టుకొని వచ్చిన. దీని యొక్క ప్రతిపదార్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మన వేదాల నుంచి ఒక శ్లోకంలోని ఒక చిన్న పార్ట్ మాత్రమే మీకు చెప్పాను, మొత్తం కూడా చెప్పలే మీకు. ఒక ఫస్ట్ లైనే చెప్పాను మీకు నేను. శిష్యుడు వెళ్ళి గురువుని అడుగుతాడు, గురువర్యా, ఈ ప్రపంచం నేను ఆనందంగా జీవించాలంటే, ఆహ్లాదంగా జీవించాలంటే, సంతోషంగా జీవించాలంటే, విజయంతో జీవించాలంటే, భయము లేకుండా జీవించాలంటే ఎలా జీవించాలి స్వామి అంటే, ఆ స్వామి చెప్తాడు, కిమవోచిత్ కకోపి మమ కిం తేన వైఫలం అంటాడు. మీకు ప్రతిపదార్థం చెప్తాను వినండి. కిమవోచిత్ చెప్పండి అంటే నువ్వు ఏం ఆలోచించినా, ఏం చేసినా, ఏం చేయకున్నా, ఉన్నా, పోయినా, సచ్చినా, బతికినా, పాస్ అయినా, పాస్ కాకుండా, పెళ్ళైనా, నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, పెళ్ళైనా, పెళ్ళి కాకుండా, ఖర్చు పెట్టినా, ఖర్చు పెట్టకుండా, ఏసి కొన్నా, ఏసి కొనకుండా, ఏం చేసినా, ఏం చేయకున్నా, సచ్చినా, బతికినా, పడుకున్నా, లేచినా, ఇదంతా కకోపి. చెప్పండి. ఎవడోడు ఏదో అంటూనే ఉంటాడు. ఎస్ ఆర్ నో? అంటూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నాతో కూడా చెప్పండి. మమ కిం మమ కిం మమ కిం మమ కిం మమ కిం తేన వై ఫలం. అర్థం కాలే? మొత్తం చెప్తాను, తెలుగులో చెప్తాను వినండి. ఎవరేమనుకుంటే, గట్టిగా, ఎవరేమనుకుంటే నాకేంటి, గట్టిగా, నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి. ఇదే మంత్రం స్వీకరించండి. విజయంలో గెలుపు తథ్యం మిత్రమా, గెలుపు తథ్యం మిత్రమా. ఈ మంత్రము మంచికి వాడితే జయము తప్పదు, చెడుకు వాడితే జైలు తప్పదు. ఎవడేమనుకుంటా నాకేంటి. ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, పెట్టుకో, చెప్పు తీసుకువెళ్ళి చెంచలు కూడా లేస్తారు. అదే ఎవడేమనుకుంటే నాకేంటని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే ఇక్కడ ఉన్నోళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారో. సార్, నీ లైఫ్ ఏంటి తెలుసా? మంచికి వాడుకో దీన్ని. ఇది తెలుగులో చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంగ్లీష్లో సింపుల్గా చెప్తాను. అందరు నాతో పాటు చెప్పండి. ఇంతకుముందు విన్న వాళ్ళు నోరు మూసుకోండి. అందరు నాతో పాటు చెప్పండి. సో నేను చేతులు ఎలా చేస్తా? సో 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 వా సో వాట్ సో వాట్ సో వాట్ సో వాట్. హే, come on, come on, గట్టిగా గట్టిగా. సో వాట్.
ఏదో యోగా కోర్స్ లాగా ఉంది కదా ఇది. సో వాట్, సర్వరోగ నివారిణి, సర్వరోగ నివారిణి. ఇంకా మీకు ఏది ఉండదు. తమిళ వస్తుందా మీకు? రాదా? యారు ఎన్ను సున్నా ఎన్నకు ఎన్న. కన్నడ వస్తుందా? యారు ఏనందుకుందరు ನನಗೇನೋ. తెలుగు వస్తుందా? ఎవరేమనుకుంటే నాకేంటి. చూడు ఎంత సింపుల్గా ఉంది మన తెలుగు, ఎంత బాగుంది మన తెలుగు. ఇంగ్లీష్ సో వాట్. మిత్రమా చాలా కేర్ఫుల్గా వినండి. లెట్ మీ కంప్లీట్ దిస్. ఇది ఎక్కడ వాడచ్చు, దాని తర్వాత నేను లంచ్కి వదిలి పెడతా. ఎక్కడ వాడచ్చు? హైట్ ఎంత? 5 feet. పొట్టి 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 పొట్టి. ఇంకా 2 ఇంచులు పొడుగుంటే లైఫ్ బాగుండేది. 2 ఇంచులు పొడుగుంటే హీల్స్ వేసుకొని నడవలేక చేస్తున్నా. హీల్స్ వేసుకున్నాడు. ఇంకా మనం నాపించకుంటే బాగుండు. పొట్టి కింద కొట్టినా, పొట్టి కింద కొట్టినా ఇంకా పొడిగే ఛాన్స్ లేదురా అనుకోవాలి. ఇప్పుడు ఏమనుకోవాలి? సో నన్ను పొడుగ్గా పుట్టించుంటే చాలా కష్టమయ్యేది. నన్ను పొట్టిగా పుట్టించిండు కాబట్టి నా ముందొచ్చేవాడు నిలబడ్డా తలదించుకొని బతకాలేవాడు. నా ముందు నిలబడితే వాడు తలదించుకోవాలి. నేను ఎలా బతుకుతాను? తల ఎత్తుకొని బతుకుతాను. అందుకోసమే భగవంతుడు నన్ను పొట్టిగా పుట్టించాడు. తెల్లగా ఉన్నోళ్ళు భలే ఎగిసెగిసి పడుతున్నారు. ఎండలో కోతి నల్లగా అవుతారు, కోపం వస్తే ఎర్రగా అవుతారు, చలికాలంలో పచ్చగా అవుతారు. రంగులు మారే భగవంతుడు నన్ను ఎలా పుట్టించాడు తెలుసా? కలరే మారదు, ఇంకా నో చేంజ్. ఎందుకంటే ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా వాడు దుకాణం మీద దుకాణం కట్టుకుని కానీ కలర్లో చేంజ్ ఏ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అప్లై. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడామనుకో, ఈ డైలాగ్ మర్చిపోదు. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడామనుకో నిన్ను చూసి నవ్వుతారు. స్టేజ్ మీదకి రాకుండా నిన్ను చూసి నవ్వుతారు. స్టేజ్ మీదకి పోతే ఏం మాట్లాడుతారో అంటారు. స్టేజ్ మీదకి వెళ్ళకుంటే ఎప్పుడు మాట్లాడుతారో అంటారు. స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి ఒకటేసారి నవ్వుతారు. స్టేజ్ ఎక్కకుంటే నిన్ను చూసి లైఫ్ లాంగ్ నవ్వుతారు. లైఫ్ లాంగ్ నవ్వుతారు. లైఫ్ లాంగ్ నవ్వుతారు. చెప్పండి, ఒకసారి స్టేజ్ ఎక్కడం బెస్టా, లైఫ్ లాంగ్ స్టేజ్ కింద కూర్చోవడం బెస్టా? ఎవడేమనుకుంటే ఉంటే ఉంటారు, పోతే పోతాడు. ఉంటే వాడు బాగుపడతాడు, పోతే నేను బాగుపడతాను. వాడు ఉంటేంత. దీన్నే తెగింపు అంటారు, ధైర్యం అంటారు. నేను రాసిన ట్రయాంగిల్లో 20% వర్సెస్ 80%కి ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాను. 20% ఆర్ కరేజియస్ పీపుల్, ధైర్యవంతులు. ధైర్యవంతునికే విజయం ఉంటుంది, ధైర్యవంతునికే సంతానం ఉంటుంది, ధైర్యవంతునికే ఉత్సాహం ఉంటుంది, ధైర్యవంతునికే డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. పిరికి వానికి ఏమీ ఉండవు, ఉన్నవాడు ఏం చేయడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆర్ యు కరేజియస్ ఆర్ కవర్డ్? కరేజియస్ ఆర్ కవర్డ్? గట్టిగా గట్టిగా.